అందరి మనసుకు నచ్చే అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ 6. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఏందో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమ్ ఆ రోజు నైటు లేటుగా ఇంటికి చేరుకుంటాడు. ప్రేమ్ స్టెప్స్ ఎక్కుతుండగా శారదా గారు ప్రేమ్ అని పిలవగానే ప్రేమ్ శారదా గారి పిలుపు వినిపిస్తున్నా కూడా నార్మల్గా స్టెప్స్ ఎక్కుతూనే ఉంటాడు. చలపతన్నయ్య ఫోన్ చేశారు అని చెప్పగానే ప్రేమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది. తను ఇండియాలో ఉన్నట్టు మాయాకి తెలిసిపోయిందేమో అన్న టెన్షన్ ప్రేమ్లో కలగగానే వెంటనే వెనక్కి తిరిగి శారదా గారి వైపు చూస్తాడు. నీతో మాట్లాడాలి ప్రేమ్ అని శారదా గారు అనగానే ఇంకా ప్రేమ్ స్టెప్స్ దిగి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. శారదా గారు ప్రేమ్ పక్కనే కూర్చుని నాపై కోపం ఇంకా పోలేదా ప్రేమ్ అని అంటుంటే, నీ కొడుకు హ్యాపీనెస్తో నీకు సంబంధం లేదు కదమ్మా, నీకు నచ్చింది నేను మనసు చంపుకొని చేయాలి, ఇదే కదా నువ్వు కోరుకుంటుంది అని ప్రేమ్ కోపంగా అంటుంటే, ఎందుకు ప్రేమ్ అలా మాట్లాడి ఈ అమ్మని ఇంకా బాధ పెడుతున్నావు? మాయ చాలా మంచి అమ్మాయి, చిన్నప్పటి నుండి నేను తనని చూశాను కదా, ఎంత పద్ధతిగా ఉంటుంది. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది. పైగా తనకి నువ్వంటే ప్రాణం. అందుకే ఆ రోజు నువ్వు తనని పెళ్లి చేసుకోను అన్నావని ఒక తల్లిగా నిన్ను ఒప్పించడం కోసం అలాంటి ప్రయత్నం చేశాను. ఈ తల్లి ఏం చేసినా నీ మంచి గురించేనా అన్నా అని శారదా గారు బాధగా అంటూ ఉంటే, అసలు మాయా గురించి నీకు నిజం తెలిస్తే ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వవు. కానీ అవన్నీ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టాలని నాకు అస్సలు లేదు అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఇందాక చలపతి అన్నయ్య కాల్ చేశారు, నీ గురించి అడిగారు. కానీ నీ గురించి నాకు తెలుసు కదా, ఇక్కడ నువ్వు చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నావు. ఈ టైంలో మళ్ళీ మాయా వస్తే తన గురించి చూసుకోవడమే నీకు సరిపోతుంది. అందుకే నువ్వు వర్క్ మీద ఆస్ట్రేలియా వెళ్ళావని చెప్పాను అని చెప్పగానే ప్రేమ్ ఆశ్చర్యంగా శారదా గారి వైపు చూస్తాడు. ఫస్ట్ టైం తన తల్లి తన గురించి ఆలోచించిందా అన్న ఆలోచన ప్రేమ్కి వస్తుంది. ఇంకా నువ్వు లండన్ తిరిగి వెళ్ళడానికి 15 డేస్ టైం అలా పడుతుంది అని చెప్పాను. ఈ 15 డేస్ కూడా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఆఫీస్ చూసుకోమని చెప్పాను ప్రేమ్. ఈ తల్లి ఏం చేసినా కూడా నీ గురించి ఆలోచిస్తుంది అని శారదా గారు అనగానే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. శారదా గారు ప్రేమ్ వైపు బాధగా చూస్తూ, ఇంకెప్పుడు ఈ తల్లిని అర్థం చేసుకుంటావు ప్రేమ్ అని తన కన్నీళ్ళని తుడుచుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతారు. ప్రేమ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుండి అనుతో ఆఫీస్లో జరిగింది మొత్తం గుర్తుకు వస్తుంది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి దగ్గర నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగాను. ఇదంతా ఒకే ఒక్క రీజన్ వల్ల మిస్ అనుదీప్తి. లేకపోతే నీతో నా ట్రీట్మెంట్ వేరే విధంగా ఉండేది. కానీ నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఈరోజు కూడా నువ్వు ఎవరితోనో మాట్లాడావు. ఆ మాటలతో నీపై అనుమానం ఇంకా బలపడింది. తప్పకుండా 70% ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది నువ్వే అని అనిపిస్తుంది. మరి ఇంకా నిన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి కదా. వన్స్ అది చేసింది నువ్వే అని కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడు ఈ ప్రేమ్ నందన్ అంటే ఏంటో నీకు తెలిసేలాగా చేస్తాను అని ప్రేమ్ కోపంగా తన చేతి పిడికిలి బిగిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వర్షకి 6 అవుతుండగా మెలకు వస్తుంది. వర్ష లేచి టైం చూసేసరికి 6 అవడం చూసి ఈరోజు సండే కదా, అందులోనూ అను మేడం గారు లేచేసరికి 8 అవుతుంది. ఇప్పుడు నేను మార్నింగే లేచి ఏం చేయాలి అని చిన్నగా నవ్వుకుంటూ వర్ష మళ్ళీ పడుకుంటుంది. ఇంతలో అను వర్ష చుట్టూ చేతిని వెయ్యగానే, ఈ మేడం గారు ఒకరు నాపై చెయ్యి వెయ్యందే అస్సలు నిద్రపోదు అని అను చేతిని ఇంకా దగ్గరికి లాక్కొని చిన్నగా నవ్వుకుంటూ వర్ష మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా వర్ష 8కి లేచి ఒకసారి అను వైపు చూస్తుంది. అను ఇంకా గాఢ నిద్రలోనే ఉండటం వలన తనని లేపడం ఇష్టం లేక వర్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. వర్ష ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ మెయిన్ డోర్ ఓపెన్ చేసేసరికి తమ ఎదురుగా ఫ్లాట్లో హడావిడిగా ఉండటం చూసి, హో మర్చిపోయాను, ఈరోజు ఈ ఫ్లాట్లోకి ఎవరో వస్తున్నారు అని చెప్పారు కదా, అందుకే హడావిడిగా ఉన్నట్టుంది అని వర్ష నుంచుని ఎదురుగుండా ఫ్లాట్లోకి చూస్తూ ఉంటుంది. ఇంతలో తనకి షూ సౌండ్ వినిపించగానే పక్కకు తిరిగి చూసిన వర్ష అలాగే నోరు తెచ్చుకుని మరీ ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోతుంది. అతను తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి ఎదురుగా వర్ష వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతాడు. అంటే ఈ ఫ్లాట్లోకి వచ్చింది ఇతనా అని వర్ష షాక్గా అనుకుంటూ
వెంటనే స్పీడ్గా లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి బెడ్పై కూర్చుని అను అని లేపుతూ ఉంటుంది. అబ్బా వర్ష, సండే రోజు కూడా నీ గోలేంటి? కొంచెం సేపు పడుకోనివ్వు అని అను చిరాకుగా తన బ్లాంకెట్ని పైకి కప్పుకుంటుంటే, ఒసే నేను చెప్పింది విన్నావంటే ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చి పోతావు. ముందు పైకి లేకు, నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని వర్ష టెన్షన్గా అంటుంటే, ప్రపంచం అంతమైపోతున్నా కూడా సండే రోజు ఈ అను లేవదు. వెళ్ళి నీ పని చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అని అను అటువైపు తిరిగి పడుకోగాని, సరే నీ ఇష్టం, మన ఆపోజిట్ ఫ్లాట్లోకి ఎవరొచ్చారో చెప్తే వెంటనే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు, వదిలేసాయి అని వర్ష అనగానే, ఎదురుగుండా ఫ్లాట్లోకి సీఎం వచ్చినా పిఎం వచ్చినా నాకు అనవసరం, నా నిద్రని డిస్టర్బ్ చేయకుండా ముందిక్కడి నుండి పో అని గట్టిగా అరుస్తుంది అను. నీ కర్మ, ఎదురుగుండా ఫ్లాట్లోకి వచ్చింది ఎవరో కాదు, నిన్న మన కంపెనీలో మన టీంలో జాయిన్ అయిన ఆ ప్రేమ్ నందన్ అని చెప్పగానే అను ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని భయంగా అంటుంది. నేను చెప్పిన దానివల్ల పాపకి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయినట్టుంది అని వర్ష మనసులో అనుకుంటూ, ఏం చెప్పాను అంటే, మన ఎదురుగుండా ఫ్లాట్లోకి వచ్చింది ఎవరో కాదు, నిన్ను విసిగించిన ఆ ప్రేమ్ నందన్ అని వర్ష అనగానే అను తన తలపై 2 చేతులను పెట్టుకుని, ఓరి దేవుడా, మార్నింగ్ ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి? అయినా వాడు మన ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి రావడమేంటి? ఎవరిని చూసి ఎవరనుకున్నావో? మతుండే మాట్లాడుతున్నావా? వాడెందుకు ఈ అపార్ట్మెంట్కి వస్తాడు? పైగా మన ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి నెవర్ అని అను అంటుంది. కానీ తన గుండెల్లో ఒక పక్క భయంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, నా కళ్ళతో నేను చూశానను, అతను నిన్న చూసిన వ్యక్తి, అయినా ఆ కటౌట్ మర్చిపోయేటట్టుందా అని వర్ష చిన్నగా నవ్వుతూ అంటుంటే అను కోపంగా వర్ష వైపు చూస్తుంది. అబ్బో, సార్ గారి గురించి మాట్లాడితే మేడం గారికి వెంటనే కోపం వచ్చేస్తుంది అని వర్ష మనసులో అనుకుంటూ, సరే ఇప్పుడు ఏం చేద్దాం అని వర్ష అనగానే, లేదు నేను నమ్మను, నా కళ్ళతో నేను చూసే వరకు ఏది నమ్మను అని వెంటనే అను లేచి త్వరగా బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని మెయిన్ డోర్ దగ్గరికి వస్తుంది. కానీ మెయిన్ డోర్ ఓపెన్ చేయాలంటే తనకి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి తన తలని బయటకు పెట్టి అటు ఇటు చూస్తూ తర్వాత తనకి ఎదురుగా ఉన్న డోర్ వైపు చూస్తుంది. ఎదురుగా ఉన్న ఫ్లాట్ డోర్ ఓపెన్లోనే ఉంటుంది, కానీ ఎవరూ కనిపించరు. అను నెమ్మదిగా ఫ్లాట్ నుండి బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి లోపలికి తన తలని పెట్టి తొంగి చూస్తుంది. ఇదేంటి, హాల్లో కూడా ఎవరు కనిపించడం లేదు. ఈ వర్ష ఏమో ఆ ప్రేమ్ ఈ ఫ్లాట్లోనే దిగాడు అని అంటుంది, ఎక్కడ ఎవరు కనిపించడం లేదు అని అనుకుంటూ నెమ్మదిగా ఫ్లాట్ లోపలికి అడుగుపెట్టి 2 అడుగులు ముందుకు వేయగానే డోర్ లాక్ అయిన సౌండ్కి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. డోర్కి ఆనుకుని సూటిగా తన వైపే చూస్తున్న ప్రేమ్ని చూడగానే ఒక్కసారిగా ఆనుగుండే జల్లుమంటుంది. అంటే వర్ష చెప్పింది నిజమేనా ఏంటి? నా పిచ్చి కాకపోతే ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహుడు కనిపిస్తున్నాడు కదా, ఇంకా నిజమేనా అని నన్ను నేను ప్రశ్నించుకోవడం మూర్ఖత్వమే. కాకపోతే అయినా వీడేంటి డైరెక్ట్గా ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి వచ్చేశాడు? బాబాయ్, కొంపతీసి వర్ష చెప్పింది కానీ నిజం కాదు కదా అని నిన్న నైట్ వర్ష ఆ ప్రేమ్ నిన్ను ప్రేమిస్తున్నాడేమో అని చెప్పింది గుర్తుకు రాగానే భయంగా టెన్షన్గా తన ఎదురుగా ఉన్న ప్రేమ్ వైపు చూస్తుంది అను. ఏంటి నా ఫ్లాట్లోకి వచ్చావని ప్రేమ్ సూటిగా అను వైపు చూసి అంటుంటే అనుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ప్రేమ్ ఒక్కో అడుగు అను వైపుకి వేస్తుంటే అను మాత్రం భయంగా అలాగే నుంచుని ఉంటుంది. ప్రేమ్ అనుకి ఎదురుగా వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అను వైపు చూస్తుంటే ప్రేమ్ని చూస్తున్న అనుకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది. బాబాయ్, వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. అదే చూపు, అయినా ఆ చూపేంట్రా, ఇక్కడ మనుషులు ఉండాలే పోవాలా? ఆ కళ్ళేంట్రా నాయన, నైట్ అంతా కలలో నీ కళ్ళే కనిపించాయి, ఇప్పుడు మార్నింగ్ నిన్ను చూశాను అని అను మనసులో అనుకుంటూ ప్రేమ్ వైపు భయంగా చూస్తూ నేను వెళ్ళాలి అని తడబడుతూ అంటుంది. ప్రేమ్ ఒకసారి అను వైపు చూసి పక్కకి తప్పుకోగానే అను స్పీడ్గా ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి బయటికి అడుగు పెడుతుంది. ప్రేమ్ కూడా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అను ఒక క్షణం ప్రేమ్ వైపు చూసి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోవాలి అని డోర్ ఓపెన్ చేయబోతుండగా ఇంతలో ఎవరో అను కళ్ళని చేతులతో క్లోజ్ చేయగానే
అను డోర్ ఓపెన్ చేస్తున్నదల్లా ఆగిపోతుంది. అను కళ్ళని క్లోజ్ చేయగానే ప్రేమ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. ఒక అడుగు ముందుకు వెయ్యగానే అను తన చేతులతో తన కళ్ళపై ఉన్న చేతుల్ని పట్టుకుని ఎవరు అని చిన్నగా నవ్వుతూ అంటుంది. అను ఫేస్లో నవ్వు చూసిన ప్రేమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది. ఇంతలో వర్ష ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న పర్సన్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంటే అను కళ్ళని క్లోజ్ చేసిన పర్సన్ వర్ష వైపు చూసి చెప్పొద్దు అని సైగ చేస్తాడు. దానికి వర్ష నవ్వుతూ అలాగే అని లిప్ మూమెంట్ ఇస్తుంటే వాళ్ళని అలా చూస్తున్న ప్రేమ్కి కోపంగా అనిపిస్తున్నా కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అను చిన్నగా నవ్వుతూ బంటి అని అంటుంది. అయినా ఏమీ రెస్పాన్స్ ఉండదు. రామ్ అన్న వాయిస్కి ప్రేమ్ అను వైపు చూస్తూ ఉంటే వెంటనే అను కళ్ళపైన తన 2 చేతులను తీసేసి అనుని తన వైపుకి తిప్పుకుని వావ్ అను కరెక్ట్గా గెస్ చేసావని అంటుంటే అను మాత్రం రామ్ వైపు కోపంగా చూస్తుంది. అమ్మో, ఈ రాక్షస్ చేతిలో ఇప్పుడు నాకు దెబ్బలు తప్పవనుకుంటా అని రామ్ భయంగా అను వైపు చూస్తూ ఉంటాడు. వర్ష ముందుకొచ్చి రామ్ వైపు చూస్తూ రామ్ ఎక్కడికి వెళ్ళావు? 2 డేస్ నుండి కనిపించడం లేదు అని అంటుంటే ఇంతలో అను కోపంగా ఫ్లాట్ లోపలికి వెళ్ళగానే రామ్ మాత్రం వర్ష వైపు భయంగా చూస్తుంటే ఈ రాక్షసి ఇప్పుడు లోపలికి ఎందుకు వెళ్ళింది అని అంటుంటే రామ్ అనుని రాక్షసి అని పిలుస్తుంటే ప్రేమ్ కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటాడు. అయితే ప్రేమ్ తన ఫ్లాట్కి మెయిన్ డోర్ దగ్గరే ఉండడం వలన రామ్ ప్రేమ్ని అసలు గమనించుకోడు. వర్ష కూడా ప్రేమ్ ఉన్నాడన్న సంగతి మర్చిపోతుంది. నాకు తెలీదు, దాని కోపాన్ని నువ్వే భరించాలి అని వర్ష నవ్వుతూ అంటుంటే అను కోపంగా లోపల నుండి ఒక పెద్ద బ్యాట్ లాంటిది తీసుకుని రాగానే బాబాయ్ రాక్షసి ఏం చేస్తున్నావు అని రామ్ భయంగా అను నుండి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు. అను మాత్రం రామ్ వైపు కోపంగా చూస్తూ రామ్ని కొట్టడానికి రామ్ వైపుకి అడుగులు వేస్తుంటే రామ్ మాత్రం అను వైపు భయంగా చూస్తూ అక్కడి నుండి ప్లాట్ బయట ఉన్న ప్లేస్ అంతా పరిగెడుతూ ఉంటాడు. అను కూడా కోపంగా రామ్ వెనుక పరిగెడుతూ 2 డేస్ అయింది నువ్వు కనిపించి, ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు వెళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదా? ఇదేనా మన ఫ్రెండ్షిప్ అని అను రామ్ వెనుకల పరిగెడుతూ రామ్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే అను ఏం మాట్లాడుతుంది ప్రేమ్కి అర్థం కాదు. కానీ అను అలా వేరొక వ్యక్తితో క్లోజ్గా బిహేవ్ చేయడం ప్రేమ్ అసలు యాక్సెప్ట్ చేయలేడు. ప్రేమ్ కళ్ళు కొన్ని క్షణాల్లోనే కోపంగా ఎర్రగా మారిపోతాయి. అను రామ్ని చూస్తున్న ప్రేమ్ చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుంటుంటే చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. చివరికి అనుకి రామ్ దొరకగానే అను తన చేతిలో ఉన్న బ్యాట్తో రామ్ని కొడుతుంటే అబ్బా తగులుతున్న రాక్షసి, స్లోగా కొట్టు అని రామ్ వెంటనే అను చేతిలో ఉన్న బ్యాట్ని పక్కకు విసిరేసి అను చేతుల్ని గట్టిగా పట్టుకుని అమ్మా తల్లి ఇంకాపు, బుద్ధి లేక ఆ టైంలో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే నీకు ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయాను, ప్లీజ్ అను ఒకసారి నేను చెప్పేది విను అని అనగానే అను ఆయాసపడుతూ చెప్పు అని కోపంగా అంటుంది. నా ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటాడని నీకు తెలుసు కదా, వాడి పర్సనల్ ప్రాబ్లం మీద ఢిల్లీ వెళ్ళాను. ఈ 2 డేస్ నీతో అసలు కాంటాక్ట్ అవ్వడం కుదరలేదు, అంతే, ప్లీజ్ అర్థం చేసుకో, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయను అని రామ్ అనుని బ్రతిమలాడుతుంటే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ చేసావంటే పీక పిసికి చంపేస్తాను అని అను కోపంగా అంటుంటే అమ్మో నీకు అలాంటి ఛాన్స్ అస్సలు ఇవ్వను అని రామ్ చిన్నగా నవ్వుతాడు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమ్కి దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం వలన వాళ్ళ మాటలు ప్రేమ్కి స్పష్టంగా వినిపిస్తాయి. సరే నా చేతుల్ని వదులు అని అను కోపంగా అంటుంటే రామ్ అను చేతుల్ని వదిలి నాపై కోపం పోయిందా అని అనకని కొంచెమైతే ఉంది, సర్లే ఎప్పుడొచ్చావు అని అను అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను, చూడు కావాలంటే నా లగేజ్ కూడా ఫ్లాట్ బయటే ఉంది అని చెప్పగానే అను తమ పక్కనే ఉన్న ఫ్లాట్ బయట లగేజ్ బ్యాగ్ ఉండటం చూసి అవునా సరే అయితే వెళ్ళు ఫ్రెష్ అప్ అవ్వు అని అనగానే థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వుతాడు రామ్. తర్వాత రామ్ వర్ష వైపు చూసి వర్ష చాలా ఆకలిగా ఉంది, ప్లీజ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయవా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పగానే వర్ష నవ్వుతూ సరే అని ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతుంది. అను వాళ్ళ ఫ్లాట్ పక్కనే ఉన్న ఫ్లాట్లోనే రామ్ ఉంటాడు. రామ్, వర్ష, అను ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ముగ్గురు కూడా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. రామ్ గురించి ముందు ముందు ఇంకా క్లారిటీ వస్తుంది.
సరే నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని చెప్పి రామ్ తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకుని లోపలికి వెళతాడు. అను చిన్నగా నవ్వుతూ రామ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా రామ్ లోపలికి వెళ్ళిపోయాడు అనుకుని అను వెనక్కి తిరుగుతుండగా అను అని పిలిచిన పిలుపుకి అను రామ్ ఫ్లాట్ వైపుకి చూస్తుంటే, త్వరగా రెడీ అవ్వండి, బయటికి వెళ్దాము, ఈరోజు సిటీ అంతా చుట్టొద్దాం, మళ్ళీ నైటే మనం తిరిగి వచ్చేది అని రామ్ చెప్తుంటే అను చిన్నగా నవ్వుతూ అలాగే అని అంటుంది. ఇంకా రామ్ లోపలికి వెళ్ళిపోతాడు. అను అలా రామ్తో మాట్లాడడం, క్లోజ్గా ఉండడం ప్రేమ్కి అస్సలు నచ్చదు. అది ఎందుకు కూడా ప్రేమ్ అస్సలు గమనించుకోడు. ఇంకా అను వెనక్కి తిరిగి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ముందుకు నడుచుకుంటూ వస్తుండగా ప్రేమ్ అనుకి తన కాలుని అడ్డుగా పెడతాడు. కానీ అను పక్కకి చూస్తూ రావడం వలన ప్రేమ్ కాలు అడ్డుగా పెట్టాడని గమనించుకోకుండా వచ్చి ప్రేమ్ కాలుకి డాష్ ఇచ్చి కిందకి పడిపోబోతుండగా వెంటనే ప్రేమ్ అను పడకుండా తన నడుము చుట్టూ చేతిని వేసి పట్టుకుంటాడు. జరిగిన పరిణామానికి అను షాక్గా ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ మాత్రం చాలా కోపంగా అను వైపే చూస్తూ ఉంటాడు. అను షాక్లో ఉండగా ప్రేమ్ అను చుట్టూ చేతిని వేసి అలాగే అనుని ఒక్కసారిగా పైకెత్తి తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి గట్టిగా డోర్ లాక్ చేస్తాడు. ప్రేమ్ తనని తన ఫ్లాట్లోకి తీసుకుని రాగానే అను భయంగా ప్రేమ్ వైపు చూస్తుంది. మరిప్పుడు ప్రేమ్ ఏం చేయబోతున్నాడు, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.